దేవుని పరిశుద్ధమైన నామమునకు సమస్తమైన స్తుతి ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. 2023వ ఈ సంవత్సరములో ఈ డిసెంబర్ 31వ తారీఖున ఆఖరి రోజున మనమున్నాం. అంటే సంవత్సరం యొక్క మొదటి రోజు నుండి ఆఖరి రోజు వరకు ఆయన మనలను కంటికి రెప్పవలే కాచి కాపాడి ఆయన కృపను భద్రపరిచాడు. ఎన్నో ప్రయాణాలలో, ఎన్నో అవసరతలలో, ఎన్నో అపాయాలలో, వ్యాధిలో, నీ బాధలలో, నీ కన్నీటిలో, నీ శోధనలో, నీ ఒంటరితనంలో నా దేవుడు నీకు తోడై ఉండలేదా? నా దేవుడు నీతో కూడా నడవలేదా? నా దేవుడి నీ అవసరతలు తీర్చలేదా? నా దేవుడి నిన్ను తప్పించలేదా? నా దేవుడి నిన్ను విడిపించలేదా? నా దేవుడి నిన్ను రక్షించలేదా? నా దేవుడి నిన్ను స్వస్థపరచలేదా? ప్రతిరోజు నిన్ను పోషించలేదా? మొదటి రోజు నుండి ఈ చివరి రోజు అనగా 365 రోజులు కూడా నా దేవుడి నీకు ఏమీ తక్కువ కాకుండా, నీకు ఎలాంటి అపాయము రానివ్వకుండా ఆయన తన చేతులలో నిన్ను భద్రపరుచుకొని ఆయన తన క్షేమాన్ని మీకు దయచేసి నిన్ను నడిపిస్తూ వచ్చాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఈ శ్రేష్టమైనటువంటి ఆదివారం మీ కొరకు నా దేవుడు విలువైన వర్తమానాన్ని దేవుడు దయచేయబోతున్నాడు. గడిచినటువంటి 2022వ సంవత్సరములో డిసెంబర్ మాసములో 31వ తారీఖు రాత్రంతా నీవు దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు దేవుడు నీతో ఉండి మాట్లాడిన మాటలన్నిటినీ బహుశా ఈ గతించిపోతున్న ఈ సంవత్సరములో ఎన్నో నా దేవుడు మీ పట్ల నెరవేర్చి ఉన్నాడు. ఎన్నో 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 ఒక మాటలో చెప్పాలి అంటే ఆయన నీ జీవితములో చేసిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చాడు గనక ఈరోజు నీవు ఆయనను చూస్తున్నావు. నీవు ఆయన సన్నిధిలో సజీవముగా ఉన్నావు అంటే దాని అర్థం నీకు ఇచ్చిన మాట ఆయన నెరవేర్చి ఉన్నాడు. నీకు చేసిన వాగ్దానములన్నీ నీ పట్ల తూచా తప్పకుండా ఆయన సిద్ధము చేశాడని అర్థం. ఈ రోజున దేవుడు మీతో మాట్లాడబోచిన విషయం ఏమిటి అంటే ఆదికాండము 26వ అధ్యాయం. దయచేసి బైబిల్ ఉన్న మీరందరూ తెరవలసిందిగా మీకు మనవి చేస్తున్నాను. ఆదికాండం 26వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుదాం. ఏలయనగా నీకును నీ సంతానమునకును ఈ దేశములన్నీ ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణము నెరవేర్చి ఆకాశ నక్షత్రము వలె నీ సంతానమును విస్తరింపచేసి ఈ దేశములన్నీ నీ సంతానమునకు ఇచ్చెదను. నీ సంతానము వలన సమస్త భూలోకములోని సమస్త జనులు ఆశీర్వదించబడుదురు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఈ రోజున మీతో మాట్లాడబోసిన సత్యం ఏమిటి అనగా ఆయన చేసిన వాగ్దానమును, ఇచ్చిన మాటను నిశ్చయముగా నెరవేర్చువాడు. నీవు ఒకవేళ నీకు చేసిన వాగ్దానమును, నీకిచ్చిన మాటను నీవు మరిచిపోవచ్చు. మానవుని యొక్క నైజం, మరిచిపోయే నైజం. దేవుని నైజం ఇచ్చిన మాటను జ్ఞాపకం ఉంచుకొని నీ జీవితంలో తగిన కాలమందు ఆయన నెరవేర్చువాడు. చాలా జాగ్రత్తగా ఒక రహస్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు
నాకు బయలుపరుస్తున్నాడు. అది ఏమిటి అనంటే, దేవుడు మీకు చేసిన వాగ్దానమును మీ జీవితంలో నెరవేర్చాలి అంటే అబ్రహాము దేవుణ్ణి నమ్మెను అనే మాటకు సరైనటువంటి అర్థం ఏమిటి అంటే, ఎదురు చూచెను, నిరీక్షించెను, కనిపెట్టుకుని ఉండెను, ప్రార్థించుచూ ఉండెను. దేవుడు మన జీవితంలో ఒక రోజున ఒక మాట ఇచ్చాడు అంటే అది నీ జీవితంలో నెరవేర్చబడటానికి నువ్వు ఎదురు చూస్తున్నావా? ఒక చిన్న ఉదాహరణ మీకు చెబుతాను. ఎవరైనా ఒక వ్యక్తి నీ జీవితంలో మేలు చేస్తానని వాగ్దానం చేస్తే, ఆ వాగ్దానం చేసిన వ్యక్తి ఎప్పుడు నీకు ఇస్తాడానని నీ కన్నులు ఎదురు చూడవా? నీ చేతులు ఆశించవా? నీ మనసు కనిపెట్టుకుని ఉండదా? నా దేవుని బిడ్డలారా, ఒక మనుషుడు చెప్పిన మాటను బట్టియే నువ్వు ఎదురు చూస్తే దేవుడు నీకిస్తానని చెప్పిన దాని కొరకు కూడా నువ్వు ఎదురు చూస్తూ ఉండు. నువ్వు ఎదురు చూస్తూ ఉండు. నువ్వు ఎదురు చూడగా నా దేవుడు నిశ్చయముగా ఆయన నీకు దయచేసి నెరవేర్చువాడు. అబ్రహాము జీవితంలో మాట ఇచ్చాడు. అప్పుడు నుండి అబ్రహాము దేవుని సన్నిధానములో ఎదురు చూస్తున్నాడు. ఒక భక్తి కలిగిన జీవితంలో, ఒక విశ్వాస జీవితంలో తాను పొందుకోవలసినది ఏదైతే ఉన్నదో దానిని దేవుని పాదాల దగ్గర నువ్వు కనిపెట్టుకుని ఉంటే అది నీ జీవితంలో తప్పక ఆయన నెరవేర్చువాడు. నువ్వు కూర్చున్నప్పుడు, నువ్వు నిలుచున్నప్పుడు, నువ్వు నిద్రిస్తున్నప్పుడు, నువ్వు నడుస్తున్నప్పుడు నీ స్మరణలో దేవుడు ఉండాలి. ఆయన ఇచ్చిన మాట ఉండాలి. దాని మీద ఆశ పెట్టుకుని ఉండాలి. ఆ మాట మీద ఆధారపడి ఉండాలి. ఆయన నిన్ను ఒమ్ము చేయడు. ఆయన నిన్ను అన్యాయము చేయడు. ఆయన నీకు ఎప్పుడు నిన్ను రోడ్డుల మీద పెట్టడు. నా దేవుడు నీకు ఎప్పుడు మోసము చేయడు. ఒకవేళ నీకు మనిషి మాట ఇస్తే అది తప్పిపోతాడేమో, కానీ నా దేవుడు నీకు మాట ఇస్తే తప్పిపోడు. ఏడువు, ఎలుగెత్తి ఏడువు, బిగ్గరగా దేవుని సన్నిధానంలో ఏడువు. యేసయ్యా, నాకు సంతానమునిస్తానన్నా ఎప్పుడు ఇస్తావా? వాగ్దానం చేసిన నీవు నమ్మదగిన వాడవయ్యా. వాగ్దానం చేసిన మీరు నమ్మదగిన వాడు, తప్పకుండా నెరవేరుస్తాడు. నా దేవుని బిడ్డలారా, ఆయన దయచేసే ముందు నీ పరిస్థితులు తారుమారుగా ఉంటాయి. ఆయన నీకు ఇవ్వబోయే ముందు నీ పరిస్థితులన్నీ శూన్యముగా ఉంటాయి. అరణ్య పాలవుతావు, రోడ్ల మీద ఉంటావు, ఎడారి జీవితంగా మారిపోతుంది. మీకు తెలుసా, భయంకరమైన వర్షం, భయంకరమైన తుఫాను నీ మధ్యకు వచ్చేటప్పుడు ఆ భయంకరమైన మెరుపులు మెరుస్తాయి. తుఫాను, సునామీ వచ్చే ముందు చుట్టూ శూన్యముగా నిశ్శబ్దముగా కనబడుతుంది. అప్పుడు వరకు అలలన్నీ, అప్పుడు వరకు సముద్రములోని ఘోష. ఎప్పుడైతే సునామీ భారీ ఎత్తున రాబోతుందో ప్రియులారా, శూన్యముగా నిశ్శబ్దంగా మారిపోతుంది. ఏదో పెను ప్రమాదం సంభవించబోతుందని శాస్త్రవేత్తలు పసిగట్టుతారు. ఒకవేళ నీ జీవితంలో కూడా నీ పరిస్థితులన్నీ ప్రతికూలంగా ఉన్నాయా? నీతో ఉన్నానని చెప్పిన వారు ఇప్పుడు లేరా? నీకున్నవన్నీ కోల్పోతున్నావా? దిక్కు తోచని స్థితిలో ఉన్నావా? నీ జీవితం అన్యాయం అయిపోయిందా? ఉన్నవన్నీ కోల్పోయావా?
నడి రోడ్డు మీద నిలబడ్డావా? గూడు లేదా? నానుకున్న మనుషులు నీ చుట్టూ లేరా? చేతిలో చిల్లి గవ్వ కూడా లేదా? నువ్వు భయపడద్దు. ఇప్పుడు నా దేవుని యొద్దకు నువ్వు వస్తున్నావు. ఇప్పుడు నా దేవుని యొద్దకు నువ్వు వస్తున్నావు. ఆయన యొద్దకు రావడానికి బహుశా ఆయనే అనుమతించిన శ్రమలు నీ చుట్టూ పొంచి ఉన్నాయి. ఇప్పుడు ఆయన వెంబడిస్తావు కదా. ఇప్పుడు ఆయన సన్నిధికి వచ్చి చేరుతావు కదా. ఇప్పుడు ఆయన పాదములు వెతుకుతావు కదా. ఇది సరైన సమయం నా దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి. ఇది సరైన సమయం నా దేవుడు నీ జీవితంలో నువ్వు కోల్పోయిన వాటినన్నిటినీ పొందుకోవటానికి. ఇది సరైన సమయం నీ భక్తి కలిగిన జీవితాన్ని మరలా ప్రారంభించుకోవటానికి. ఇది సరైన సమయం నిజముగా నీ జీవితంలో కోల్పోయిన ఆత్మీయతను కలిగి జీవించడానికి. శ్రమలు లేకుండా ఎవడూ దేవుని యొద్దకు రాలేడు. శోధన లేకుండా ఎవడూ ఆశీర్వాదం నొందలేడు. ప్రభువునందు ప్రియమైన వారులారా, అబ్రహాం జీవితంలో అంతటి గొప్ప దీవెననుందుటకు అబ్రహాం యొక్క మునుపటి స్థితి సంతతి లేదు. ఒక ఎడారి లాంటి జీవితం, ఒక అరణ్యము లాంటి జీవితం, ఒక శూన్యములు జీవిస్తున్నాడు. అంతే కదా. ఎవరైనా సమస్తమును కలిగి ఉండి సంతానం లేకపోతే ఎంత సంపాదించినా, ఎన్ని ఉండినా, ఎంతమంది చుట్టూ ఉండినా, ఒక సంతతి లేకపోతే ఎంత బాధ, ఎంత వేదన, ఎంత మనసుకు కష్టం. నా దేవుని బిడ్డలారా, అందుకే మీరు వివాహ కార్యాలకి వెళ్ళినప్పుడు, శుభకార్యాలకి వెళ్ళినప్పుడు మిమ్మల్ని అడిగేది ఎన్ని కారులు కొన్నావు, ఎన్ని బైకులు సంపాదించావు, ఎన్ని ఇల్లులు కట్టావు అని అడగరు. నిన్ను అడిగే మాట, నీకెంతమంది పిల్లలు. ఎంత గొప్ప బహుమానమో కదా పిల్లలను కలిగి ఉండటం. ఈ రోజున వర్తమానాన్ని వింటున్న నా బిడ్డలారా, మీలో ఎంతమంది గర్భము లేక బాధపడుచున్నారు? నిశ్చయముగా సంతతి లేని దానిని నేను ఇల్లాలుగా చేతును. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము. తప్పకుండా అబ్రహాముతో చెప్పాడు. చెప్పిన దానిని నమ్మాడు. అబ్రహాము దానిని పొందుకున్నాడు. ఈ రోజున నీతో చెప్పుచున్న నా దేవుడు నీ పట్ల నెరవేర్చబోతున్నాడు. అబ్రహాములాగా నీవు ఉంటావా? అబ్రహాములాగా నమ్ముతావా? అబ్రహాములాగా ప్రార్థిస్తావా? ఈరోజు ఈ ఆదివారం, ఈ యొక్క సంవత్సరానికి చివరి రోజున నీవు అబ్రహాము వలె నిత్యము ఆయన పాదాల దగ్గర ప్రార్థించు. గతించిపోతున్న సంవత్సర కాలంలో నీ జీవితం ఎలా ఉందో నాకు తెలియదు. మీ జీవితాలు ఎలా ఉన్నాయో నాకు తెలియదు. ఇక మీదట అబ్రహాము లాంటి విశ్వాసాన్ని నేను కలిగి జీవించు. నీవున్న 4 గోడల మధ్యనైనా సరే, నీ పరిస్థితుల మధ్య దేవునికి ప్రార్థన చేయి. 4 గోడల మధ్య మనుషులు ఎవరికి నువ్వు కనబడకపోవచ్చు, నా దేవునికి నిశ్చయముగా నువ్వు కనబడుతున్నావు. మనుషులెవరూ నీ శబ్దాన్ని వినకపోవచ్చు, నా దేవుడు నీ శబ్దాన్ని వింటున్నాడు. ఎవరు నీ కంట కన్నీళ్లను తుడవకపోవచ్చు, నీ ప్రక్కన వారు లేకపోవచ్చు, నా దేవుడు నీ కంట కన్నీరును తుడిచేవాడు. అందుకే దేవుని మాటలో మనం చూస్తే అదే ఆదికాండము 28వ అధ్యాయము 15వ వచనంలో రాయబడుచున్నది కదా, ఇదిగో నేను నీకు తోడయుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పగా. చూసారా ఎవరితో మాట్లాడుతున్నాడు తెలుసా? యాకోబుతో. యాకోబు ఎవరో తెలుసా? ఇస్సాకు కుమారుడు. ఇస్సాకు ఎవరో తెలుసా? అబ్రహాము కుమారుడు. ఇప్పుడు అబ్రహాముకి
తండ్రి ఎవరో తెలుసా? నా దేవుడు, నా దేవుడైన యెహోవా అబ్రహాముతో చెప్పినది నెరవేర్చడా. ఆ నెరవేర్పే ఇస్సాకు, ఆ నెరవేర్పే ఇస్సాకు కుమారుడైన యాకోబు. యాకోబు దగ్గరకు వచ్చి చెప్పుచున్నాడు, నీ తండ్రితో నేను చేసిన ప్రమాణమును నెరవేర్చాను. తన కుమారుడైన ఇస్సాకు జీవితంలో చెప్పిన మాట నెరవేర్చాను. నీతో చెప్పుచున్నా, వారితో చెప్పినది నెరవేర్చాను. నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడిచిపెట్టను, నిన్ను విడిచిపెట్టను. దాని అర్థం ఏమిటో చెప్పనా? సంవత్సరము మొదటి రోజు నుండి ఆఖరి 365వ రోజైనా సరే నీ జీవితంలో నెరవేర్చేవాడయ్యా. నేను మర్చిపోను, నిన్ను విడిచిపెట్టను, నెరవేర్చు వరకు నేను విడిచిపెట్టను. ఈ విశ్వాసం నీకుందా? నా దేవుడు నీ జీవితంలో తప్పక నెరవేర్చేవాడై అన్నాడా? ఎవరైనా నీలో మాట ఇచ్చి వారందరూ విడిచిపెట్టిపోయారా? ఇప్పుడు నువ్వు ఒంటరిగా ఉన్నావు, ఇప్పుడు నువ్వు శూన్యంలో ఉన్నావు, ఇప్పుడు నీ బ్రతుకు ఏకాకి జీవితం అయిపోయింది, ఎడారి జీవితం అయిపోయింది, నడి సముద్రములో ఉన్నావు, ఇటు వెళ్ళాలో తెలియని దిక్కు తోచని స్థితిలోనే ఉన్నావు. ఇప్పుడు నా దేవుడు నీ మధ్యన నిలిచి ఉన్నాడు, నీకు సహాయం చేయబోతున్నాడు. ఒకప్పుడు మాట ఇచ్చాడు చూడు, అప్పుడు ఈయన ఇప్పుడు ప్రత్యక్షం అవుతాడు. మాట ఇచ్చిన దేవుడు నీ స్థితి, నీ పరిస్థితుల మధ్య, పెను ప్రమాదముల మధ్య ఆయన ప్రత్యక్షమై నిన్ను ఆదుకుంటాడు. అందుకే బైబిల్ చెబుతుంది, ఆపత్కాలమందు ఆయన నమ్మకూడదగిన సహాయకుడు, సహాయకుడు, సహాయకుడు. నీ జీవితంలో తప్పకుండా ఆయన సహాయకుడై ఉన్నాడు. నీకు మాట ఇచ్చి నెరవేర్చువాడు. మాట ఇచ్చి తప్పలేదు అబ్రహాముతో, మాట ఇచ్చి తప్పిపోడు యాకోబుతో, మాట ఇచ్చి తప్పిపోలేదు ఇశ్రాయేలు ప్రజలతో, మాట ఇచ్చి తప్పిపోలేదు యెహోషువతో, మాట ఇచ్చి తప్పిపోలేదు మోషేతో. వారితో మాట ఇచ్చి నెరవేర్చాడు. ఇస్తానా, ఇస్తానా అన్నానికి ఇస్తానా, ఇచ్చాడా? యాకోబు ఇస్తానా, నిన్ను ఆశీర్వదిస్తాను, ఆశీర్వదించాడు. అబ్రహాముతో చెప్పాడు, నెరవేర్చాడు. ఈరోజు మధ్యాహ్నం నీతో చెప్పుచున్నవాడు నెరవేర్చువాడు, నీకు మాట ఇచ్చేవాడు, మరిచిపోనివాడు. నీతో చెప్పినది నీవు కన్నులారా చూడు వరకు, చూచు వరకు నిన్ను వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఎంత గొప్ప దేవుడా! మనుషులందరూ నేను విడిచారు, స్నేహితులందరూ నేను మరిచారు, నీకు ఇచ్చిన వాగ్దానములన్నీ వారు ఎలా కలిపేశారు తెలుసా? గోదావరిలో కలిపేశారు. మట్టి పాలైపోయాయి, బూడిద పాలైపోయాయి. ఇప్పుడు నీ జీవితం ఏకాకి జీవితం. నా దేవుడు నీతో చెప్పుచున్న మాటలు, ఈరోజు నీతో చెప్పుచున్న మాటలు, నీవు నా సొత్తు, నువ్వు భయపడకు, నా సొత్తు నీవు, నా చేతిలో నిన్ను చెక్కుకొని ఉన్నాను. దేవునికి స్తోత్రం. నువ్వు భయపడకు, నేను నీకు తోడై ఉన్నాను, నేను నీకు తోడై ఉన్నాను. నీ దుడ్డు కరయు నీ దండమును ఆదరించు. యెహోవా నా కాపరి, కాపరి తన గొర్రెలను మరిచిపోడు, విడిచిపెట్టాడు. తన గొర్రెలతో ఉన్నాడు, తన గొర్రెలకు భద్రతను, తన గొర్రెలకు మేతను, తన గొర్రెల యొక్క దాహమును తీర్చువాడై ఉన్నాడు. మందలో చేర్చి అపాయం రాకుండా కాపాడువాడై ఉన్నాడు. ఈరోజు ఈ మధ్యాహ్నం నీ దేవుడు నీకు కాపరిగా ఉన్నాడు, నీ దేవుడు నీకు మేపరిగా ఉన్నాడు, నీ దేవుడు నీకు సహాయకుడిగా ఉన్నాడు, ఈ దేవుడు నీకు వైద్యుడిగా ఉన్నాడు, ఈ దేవుడు నీకు స్నేహితుడిగా ఉన్నాడు. నువ్వు నమ్మిన వారి విడిచిపెట్టిపోయినా నమ్మకస్తుడై ఉన్నాడు. ఈరోజు ఆ అబ్రహాముతో చేసిన, అబ్రహాముకి ఇచ్చిన ప్రమాణమును, మాటను మర్చిపోయాడంటారా? మర్చిపోలేదా? నీకు ఇచ్చిన మాట
మర్చిపోడా. ఒకరోజు వస్తుంది, తప్పకుండా నా దేవుడు నాకు ఇచ్చిన మాట నెరవేర్చాడని చెప్పుకుంటా. తప్పకుండా దేవుడు చెప్పుకుంటా. అనేక జన్మల వద్ద నిన్ను సాక్షిగా దేవుడు వాడుకుంటాడా. మూడవదిగా మనం చూస్తే చూడండి, ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుతాం. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 8వ వచనాన్ని మనం చూడగలిగితే అద్భుతమైన మాట అక్కడ ఇలా వ్రాయబడుచున్నది. నా దేవుని బిడ్డలారా, దేవుడు మాట ఇచ్చి ఎలా నెరవేరుస్తున్నాడో ఈ మాటను బట్టి మనం చూద్దామా? దయచేసి 7వ అధ్యాయము 8వ వచనం. అయితే యెహోవా మిమ్మును ప్రేమించువాడు గనుకను తాను మీ తండ్రులకు చేసిన ప్రమాణములు నెరవేర్చువాడు గనుకను యెహోవా బాహుబలము చేత మిమ్మల్ని రప్పించి దాసుల గృహములో నుండి ఐగుప్తు రాజైన ఫరో చేతిలో నుండి మిమ్మను విడిపించెను. నా టాపిక్ మర్చిపోవద్దా. అబ్రహాముకు మాటిచ్చి అబ్రహాముకు తోడేయండి, అబ్రహాము జీవితంలో దేవుడేయండి, నెరవేర్చుచూ వచ్చాడా. ఇస్సాకునిచ్చాడు. ఇస్సాకు గర్భంలో యాకోబునిచ్చాడు. యాకోబు సంతతి వారైన ఇశ్రాయేలుతో కూడా మాటిస్తున్నాడు. అనగా ఆదిలో ఉన్న దేవుడు అంతములో కూడా ఉన్నాడా. మీరు వింటున్నారా ఈ మాటలు? ప్రారంభములో ఉన్న నీ జీవితంలోని దేవుడు ఆఖరి వరకు, ఎంతవరకు తెలుసా? ముదిమి వచ్చు వరకు ఉంటాడా. ఇప్పుడు మీ జీవితంలో ఎంతమంది ఉన్నారు? ఆరంభములు ఎంతమంది ఉండేవారు? ఇప్పుడు మీతో ఎంతమంది ఉన్నారు చెప్పండి. ఆరంభములో ఉన్నవారు ఇప్పుడు నీతో ఉన్నారా? నీ చెయ్యి పట్టుకున్న వారు ఇప్పటికీ పట్టుకొని ఉన్నారా? నీకు సహాయం చేస్తుందని చెప్పిన వారు ఇప్పుడు నీ జీవితంలో ఉన్నారా? నిన్ను ప్రేమించదని చెప్పిన వారు ఇప్పుడు ఉన్నారా? ఎవరైనా నీ జీవితంలో ఉన్నారా? ఒకసారి వెనుకకి తిరిగి చూడ. ఎవరో లేరు. నా దేవుడు యుగాలు మారిన, తరాలు మారిన ఆయన మారిన వాడు. ఆయనలో మార్పు లేదు. ఈరోజు ఒక సత్యాన్ని తెలుసుకో. మనుషులు మారిపోతారు. మనుషులు మారిపోతారు. వారి ప్రేమలు మారిపోతాయి. వారి మనస్తత్వం మారిపోతుంది. వారి ఆలోచనలు మారిపోతాయి. ఆ దేవుడు నీ పట్ల కలిగి ఉన్న ఆలోచన మార్చడు. ఆ దేవుడు మీ పట్ల ఉన్న ఆయన సంకల్పాన్ని మార్చడు. మీ పట్ల దేవునికి ఉన్న ఉద్దేశాన్ని ఆయన మర్చిపోడు. నేను విడిచిపోడు. అందుకే నా సొత్తు, అందుకే నా చేతిలో మీరు రేఖలు, అందుకే నా దేవుని హృదయములో మిమ్మల్ని ఆయన పదిలపరుచుకొని ఉన్నాడు, ముద్ర వేసుకుని ఉన్నాడు. మీకు ఇచ్చిన మాట ఎంత శ్రేష్టమైనదో తెలుసా? ఇచ్చిన మాట కోసం యేసయ్య తన ప్రాణాన్ని పెట్టాడు. నా యేసయ్య తన ప్రాణాన్ని పెట్టాడు. బైబిల్ చెబుతుంది, కాపరి కాపరి తన గొర్రెల కోసం, మంచి కాపరి తన గొర్రెల కోసం ప్రాణం పెట్టిన యేసయ్య తన ప్రాణాన్ని మన కొరకు పెట్టాడు అంటే నెరవేర్చాడు. రక్షించిందని చెప్పుచూ వచ్చాడు. నీ కొరకు ప్రాణం పెడతానని చెప్పి ప్రాణాన్ని పెట్టాడు. ఇప్పుడు చెప్పండి, నెరవేర్చడం మాట మాత్రమే కాదు, ఆఖరికి తన ప్రాణాన్ని కూడా నీ కొరకు పెట్టుట్లో విని తీరగని వాడా. యేసయ్యా, ఎంత ప్రేమ కలిగిన దేవుడు అయ్యా, ఎంత దయ కలిగిన దేవుడు అయ్యా, ఎంత మహోన్నతుడు అయిన దేవుడు అయ్యా. దయచేసి ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుంది. పరిశుద్ధుడు వినే తండ్రి, ప్రేమ కలిగిన మా మంచి దేవుడా, ఈరోజు నీ మధ్యాహ్నం అబ్రహాముకి ఇచ్చిన మాట నెరవేర్చారు.
యాకోబుతో చెప్పినది నెరవేర్చారు, ఇశ్రాయేలు ప్రజలతో చెప్పినది నెరవేర్చారు. మాతో చెప్పినది మీరు తప్పకుండా నెరవేర్చు దేవుడు. నెరవేర్చు వరకు ఏకైక దేవుడు మీరే. విడువని వాడు, మరువని వాడు, మరిచిపోని వాడు, మాకు మాట ఇచ్చి నెరవేర్చే దేవుడవయ్యా. ఈరోజు ఎంతమంది ఈ వర్తమానాన్ని విన్నారో, వినబోతున్నారో, మా జీవితంలో మీరిచ్చిన మాట నమ్ముకొని బ్రతుకుచున్నామయ్యా. ఇంకైనా మా జీవితాలలో లోకాన్ని నమ్ముకోక, మనుషుల్ని ఆశ్రయించక, లోకాన్ని ప్రేమించక, లోకములోని ఉన్నదానిని దేనిని ప్రేమించక, నిన్నే ప్రేమించటానికి, నీతోనే నడవటానికి, మీతోనే పయనించటానికి సహాయం చేయండి అయ్యా. మర్చిపోయే లోకం ఇది, విడిచిపెట్టే లోకం ఇది, అన్యాయం చేసే లోకం ఇది. మీరు అన్యాయం చేసే దేవుడు కాదయ్యా, శాశ్వతుడైన దేవుడు అయ్యా. అబ్రహాముతో ఉన్నారు ఇశ్రాయేలు ప్రజల వరకు, అదే దేవుడు అయ్యా. తరాలు మారిపోయినా, యుగాలు మారిపోయినా మీరు మారలేదయ్యా, మీరు మారలేదయ్యా. మీ మాట మారదయ్యా, మీ మనసు మారదు, మీ ఆలోచన మారదు, నీ చెయ్యి విడనాటదయ్యా. దేవా, ఈ నీ మాటల చేత నీ బిడ్డలను బలపరిచి, సంఘమును ఆశీర్వదించి, జన సమూహాలను ప్రభువా ఆకాశములో నక్షత్రాల వలె మీరు నాకు దయచేయండి నాయన. నీ మీద ఆశ పెట్టుకుని ఉన్నాను. ఈ ఆశలన్నీ నెరవేర్చండి, నెరవేర్చండి. నీ కొరకై వాడుకొనండి, నీ కొరకై వాడుకొనండి. అనేక వరాలు, తరాంతులు, అభిషేకము దయచేయండి. సంఘములు అనేక మందిని సేవకులుగా లేపండి, ప్రార్థనా పరులుగా లేపండి, స్వార్థను వెదజల్లి జాలరులుగా లేపండి. యేసయ్యా, గొప్ప కార్యాలు పరిచర్యలో చేయండి. మీకు స్తోత్రాలు. జనవరి 9వ తారీఖున జరుగుతున్న సంపూర్ణ రాత్రి కూడికను జయప్రదంగా జరిగించండి. వేలాది మందిని ప్రవాహ జనములాగా నడిపించండి. మీ సేవకునికి ఆలోచనలు ఇవ్వండి, ఉపదేశాన్ని చేయండి, మార్గాలు సిద్ధము చేయండి. నీ ఆలోచన మాకు శ్రేయస్కరమైనది తండ్రి, మాకు దీవెనకరమైనది ప్రభువా. అనేక మందికి ఈ నీ మాటలు ఆశీర్వాదకరంగా మార్చమని పరిశుద్ధుడైన, మహోన్నతుడైన, మహాగణుడైన, సర్వశక్తుడైన, మాట ఇచ్చి నెరవేర్చు దేవుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.